ఓం గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే పెద్దవారికి దృష్టి తగిలితే ఎలా, దానికి సంబంధించినవి నేను కొన్ని వస్తువులు చెప్తాను. మీరు నోట్ చేసుకొని పూజ సామాగ్రి స్టోర్లో కొనుక్కోండి. అవి ఏంటంటే తెల్ల ఆవాలు అని ఉంటాయి. తెల్ల ఆవాలు, అలాగే తెల్ల మిరియాలు, తోక మిరియాలు, లవంగాలు, పచ్చకర్పూరం సేకరించండి. సేకరించిన తర్వాత ఒక మన ఏమంటారు దాన్ని, మీరు ఏమనుకుంటారంటే మన సాంబార్ గరిట లాంటి దాన్ని తీసుకొని అందులో అవి కొంచెం అవినాలుగా వేసి దాంట్లో మీరు కొంచెం అంత ఉప్పు కూడా వేసి ఈ ఉన్న కర్పూరంతో దాన్ని వెలిగించి మనిషిని కూర్చోబెట్టి సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, మళ్ళీ సవ్యంగా 3 సార్లు, మొత్తం కలిపి 9 సార్లు దృష్టి తీసి పైనుంచి కిందకి దిగతుడిచి మీరు దాన్ని ఎక్కడన్నా మీ పోర్టుకోలో పెట్టేసేయండి. బయట మీ ఇంటి బయట పెట్టేసేయండి. బయట అంటే ముందు కాదు, దొడ్లో ఎక్కడన్నా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే దాని నుంచి ఒక రకమైన విపరీతమైన స్మెల్ వస్తుందన్నమాట. అలా మంచిది కాదు, చెడ్డగా వస్తుంది. అది మీరు గమనిస్తారు. అలా గనక వచ్చినట్టయితే పూర్తిగా దృష్టి తగిలిందని అర్థం. లేదా అవి చిటపటమన్నాయి అని అంటే కొంచెంగా దృష్టి తగిలిందని అర్థం. శుభం.